రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కళా బృందాల కార్నివాల్, జాతీయ జెండాలతో మార్చ్ ఫాస్ట్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అధికారులు. జూన్ 2వ తేదీన ట్యాంక్ బండ్ పై పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు. హాజరు కాబోతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. వారి సమక్షంలో బాణాసంచా, లేజర్ షోలట. ఇప్పుడు మా పాయింట్ ఏంటంటే 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు మలి దశలో తెలంగాణ మూమెంట్లో. ఇది కేసీఆర్ అధికారికంగా అసెంబ్లీలో చెప్పిన మాట. ఒక ముఖ్యమంత్రి హోదాలో 1200 మంది ప్లస్ 1969లో జరిగిన ఉద్యమంలో 369 మంది, మొత్తం ఎంత 1569 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు, ప్రాణత్యాగం చేసిరు అన్నది లెక్క. సరే, 2 నెంబర్లు అటు ఇటు ఉంటే ఉండొచ్చేమో. కేసీఆర్ ఒక 2 జీవోలు తెచ్చిండు. జీవో నెంబర్ 80 ఆర్ జీవో నెంబర్ 30 ఆర్ 36 ఒక 2 జీవోలు తెచ్చిండు. ఆ 2 జీవోల్లో ఏమున్నదంటే, ఎవరైతే ఈ ఆత్మ బలిదానం చేసుకున్న కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాల్లో ఇంటికి ఒక ఉద్యోగము, అందులో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళ విద్యార్హతను బట్టి ఉద్యోగం అన్నాడు. ఏం చేసిండు, ఒక 400 మందికో 500 మందికో ఉద్యోగాలు ఇచ్చిండు. ఆ ఉద్యోగాలు కూడా దాదాపు అన్ని అటెండర్ ఉద్యోగాలే, విద్యార్హత లేదు, ఎటుపోయిందో అది. మహా అయితే ఒకరిద్దరికి కొంతమందికి ఏదో జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్ట్ ఏదో ఇచ్చినట్టున్నాడు. 10 లక్షల రూపాయలు అంతమందికి ఇచ్చిండు. మిగతా దాదాపు 800-900 మందిని, దాదాపు 1000 మందికి పైన మందిని మొత్తం గాలికి వదిలేసిండు. ఏమయ్యా మరి ఎందుకు ఇవ్వలేదా అంటే, అడ్రస్లు దొరుకుతలేవన్నాడు. ఒక జీవో ఇచ్చి ఏమన్నాడు, అడ్రస్లు దొరుకుతలేవన్నాడు. దీని మీద మనం పెద్ద ఎత్తున ఫైట్ చేసినాం. ఎలక్షన్స్కి ముందు కూడా నేను, పృథ్వీరాజ్ గారు కలిసి కొన్ని కుటుంబాలు తిరిగే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారే క్రమంలో ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డితో సహా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఆనాడు ఏం మాట్లాడినంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ అమరవీరులకి మేము ముందుగా సహాయం చేస్తాం, వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్నారు. 5 నెలలు అయిపోయింది. తెలంగాణ అమరవీరులని పిలిచి మాట్లాడిన పాపాన ఈ గవర్నమెంట్ కూడా పోలే. కేసీఆర్ ఏ పంథానైతే అందుకున్నాడో మీరు అదే చేస్తున్నారా? ఇప్పుడు మీరు లేజర్ షోలు, బాణాసంచాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ డ్రామా అంతా ఇది చూసి ఎవరు మెచ్చుకోవాలా? తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది? వాళ్ళు ప్రాణత్యాగం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ ఉద్యమము సైలెంట్ అవుతున్న క్రమంలో ఒక్కొక్కరు చనిపోవడం వల్ల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. మరి అట్లాంటి అమరవీరుల కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది కదా. ఈ లేజర్ షోలు, బాణాసంచాలు వాళ్ళు ఏమనుకోవాలా? కుటుంబాలు, ఇంట్లో కూర్చున్న కుటుంబాలు, ఇంట్లో ఉన్న కుటుంబాలు, నా కొడుకు ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిండు అని లేజర్ షోలు చూసుకుంటూ మురవాలనా? పట్టెడు అన్నం లేదు వాళ్ళకి. పాపం వాళ్ళ ఇంట్లో పెద్ద మనుషులు చనిపోయినప్పుడు ఆ కుటుంబాల్లో ఉన్న పిల్లలు, చిన్న పిల్లలు, సంవత్సరాల పిల్లలు, నెలల పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్ద అవుతున్నారు, వాళ్ళకి కనీసం చదువు లేదు. ఏం చెప్పిండు ఆ జీవోలో కేసీఆర్? వాళ్ళకి విద్యను అందిస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తాం. 3 ఎకరాల భూమి ఇవ్వడంతో పాటు వాళ్ళకి మొత్తం నీళ్లు, సదుపాయాలు అన్నీ ఒక 1 ఇయర్ పాటు వాళ్ళకి కల్పిస్తాం. వాళ్ళ హెల్త్కి సంబంధించి వాళ్ళు చనిపోయేంత వరకు నిరంతరంగా వాళ్ళకి ఏ హాస్పిటల్కి పోయినా ఉచిత వైద్యం అందిస్తాం. ఇన్ని స్టోరీలు చెప్పిరు వాళ్ళకి. పాపం ఒక్కటన్నా అమలు చేసిరా? ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ బాణాసంచాలు, లేజర్ షోలు కాదండి. దయచేసి ఆ కుటుంబాల ఆ జీవితాల్లో పూర్తి స్థాయి మనం వెలుగు నింపలేం. ఎందుకంటే ఆ కుటుంబం ఒక పెద్దని కోల్పోయింది, ఆ కుటుంబం ఒక కొడుకును కోల్పోయింది, ఆ కుటుంబం ఒక బిడ్డను కోల్పోయింది. అట్లీస్ట్ కనీసం వాళ్ళైనా కనీసం బతకడానికి, వాళ్ళైనా మంచి ఆహారం తింటూ భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ఒక ఉద్యోగమో, వాళ్ళకి కావాల్సిన ఉపాధి కోసం కావాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ చేసే ప్రయత్నం చేయండి. ఇంతవరకు ఒక్క అమరవీరుడి కుటుంబంతో పిలిచి మాట్లాడలేదు. కోదండరామ్ గారు పక్కనే ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి పక్కనే. మరి కోదండరామ్ గారు అనేది చెప్పాలి కదా. మీకు తెలుసు కదా, తెలంగాణ జేఏసీ చైర్మన్గా మీరు ఉన్నారు. మరి ఇంతవరకు ఒక్క అమరవీరుడి కుటుంబంతో కూర్చొని మాట్లాడలేదే. సో ఇది చాలా బాధాకరం. ఇంకా ఇవాళ 29, ఇంకొక 2-3 రోజుల సమయం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇవాళ రేపో పిలిచి ఆ కుటుంబాలతో మాట్లాడండి. మీరు ఎంతసేపు ఆ డీటెయిల్స్ తెచ్చుకోవాలంటే అన్ని కలెక్టరేట్ ఆఫీసులో ఉన్నాయి. ఎంత ఘోరం అంటే, ఈ బచ్చన్నపేట దగ్గర ఒక ఫ్యామిలీ, వాళ్ళకి సపరేట్ ఒక జీవో ఇచ్చిర్రు. అరే వీళ్ళకి రాలేదు అని సపరేట్గా వాళ్ళకి ఒక జీవో ఇచ్చిర్రు, వీళ్ళకి ఈ డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని. అది కూడా ఇంప్లిమెంట్ కాలే. మేము ఇన్నయ్య గారు మేము పోతే జనగాం కలెక్టరేట్ ఆఫీసులో మూలకు పడి ఉన్నది ఫైల్ దొరకలేదు. తర్వాత వెతికితే 2-3 గంటలు అప్పుడు ఫైల్ బయటకు వచ్చింది. అది ఇంతవరకు అతి గతి లేదు. ఇట్లాంటివన్నీ
ఎందుకండి ఈ లేజర్ షోలు, బాణాసంచాలు? మీరు ఆ బాణాసంచాలు, లేజర్ షోలకి, ఈ కార్యక్రమాలకు పెట్టిన ఖర్చు ఆ కుటుంబాలకు న్యాయం చేయొచ్చు. ఎంత అవుతుందండి? 100 కోట్లు అయితాయా? మీరు ఇప్పుడు రేపు 2వ తారీఖు పెద్ద పెద్ద ఎత్తున యాడ్స్ ఇస్తారు. ఎన్ని కోట్లు అవుతుంది? ఒక్కొక్క పేపర్కి 1-2 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతారు. ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్స్ ఇస్తారు, పేపర్లలో యాడ్స్ ఇస్తారు, అన్ని రకాలుగా మీరు యాడ్స్ ఇచ్చుకుంటూ పోతారు. మెట్రో పిల్లర్లకు అంటిస్తారు, కట్అవుట్స్ పెడతారు, హోర్డింగ్స్ పెడతారు. మరి వీటికి అయ్యే ఖర్చు వాళ్ళ కోసం కేటాయించండి. అదే పెద్ద ప్రోగ్రామ్ మేకింగ్, అంతకు మించిన ప్రోగ్రామ్ ఏం లేదు. అదే పెద్ద ఈవెంట్ కింద చేయొచ్చు మీరు చేయాలనుకుంటే. మరి ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏం చేస్తున్నారో కానీ అర్థం కాని విషయం. నెక్స్ట్ మిగతా వార్తల్లో